భారతదేశపు న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందనంటే భారత రాజ్యాంగం శాసన కార్యనిర్వహణ శాఖలతో పాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడడం, శాసన కార్యనిర్వహణ శాఖలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాయో లేదో సమీక్షించడం మొదలైన వాటన్నింటినీ కూడా కార్యకలాపాల ద్వారా భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు పొంది ఉంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఒక పునాది రాయి లాంటిది. భారత రాజ్యాంగంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశానికి అతిపెద్ద కోర్టు అయినటువంటి భారత రాజధానిలో ఉంటుంది. అది ఢిల్లీలో సుప్రీంకోర్టు అని పిలుస్తారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఉంటుంది. హైకోర్టు రాష్ట్రాల యొక్క అదే అతిపెద్ద కోర్టు. రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు రాష్ట్రాల యొక్క రాజధానిలో ఉంటుంది. అది మనం అలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా భారతదేశపు యొక్క న్యాయ వ్యవస్థలో భాగంగా చెప్పుకోవచ్చు.